అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పుల్ చేసే వాళ్ళు చాలా ఉంటారు, బట్ విశ్వంత్ స్టూడ్ బై మీ. మీ స్పీచ్ కూడా ఇందాక చాలా బాగుండే, చాలా కాన్ఫిడెంట్గా కనిపించారు. కాన్ఫిడెంట్ అంటే అట్లేం లేదు. ఇప్పుడు నేను బేసిక్గా మంచి స్టూడెంట్ని ఇంజనీరింగ్లో, అన్నీ వదిలేసుకొని సినిమా ఫీల్డ్ అన్నప్పుడు, సినిమానే లైఫ్ అనుకున్నప్పుడు ఇంకా ఎంత స్ట్రాంగ్ కంటెంట్తో వస్తానన్న కాన్ఫిడెన్స్, అంతేగాని వెన్ ఐఎమ్ చూసింగ్ దీస్ యాజ్ మై లైఫ్, సో అంతే, అంతకుమించి కాన్ఫిడెన్స్ ఏం లేదు. సో హైడ్ అండ్ సీక్ అన్నది మేము లెట్ డౌన్ చేయదు కాబట్టి ఇట్స్ మై దట్ డిఫైన్స్ మై క్యారెక్టర్ అంతే. ఒకవేళ నేను ఇప్పుడు మాట్లాడిన మాటను రెండో సినిమాకి మాట్లాడితే, అరే చూసిన వాళ్ళ బొక్క ఇడు ఫస్ట్ సినిమాకి కూడా ఇలానే మాట్లాడినాడు అనుకుంటారు. సో ఈ కథలో విషయం ఉంది కాబట్టి అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడినాను. బసిరెడ్డి గారు, మ్యూజిక్ బాగుంది, ఏఆర్ రెహమాన్ వాళ్ళ శిష్యుడిని తీసుకున్నారని తెలిసింది, ఏంటండి ఎలా పికప్ చేశారండి? యా, విశ్వంత్ గారు ఒకటి సినిమా చేశాడు అగ్ని నక్షత్రం అని, ఒక చిన్న మిరాకిల్ ఉంటుంది అతని సౌండింగ్లో, అలా పిక్ చేసాము. ఈజ్ వెరీ గుడ్ అట్ సౌండింగ్ అండి. మీరు ఎప్పుడు వినని ఒక న్యూ కైండ్ ఆఫ్ లైబ్రరీ మీ మొబైల్స్లో ఉండబోతుంది, దాట్ వెరీ ఫర్ ష్యూర్. ఆ బీజిఎం కానీ ఇట్ విల్ నెవర్ లెట్ యూ డౌన్, ఇట్ విల్ హోల్డ్ యువర్ ఎనర్జీ స్టిల్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ, దట్ వెరీ ఫర్ ష్యూర్ అండి. మీరు ఇందాక మోషన్ పోస్టర్లో కొండారెడ్డి గురించి చూపించారు, కర్నూలు బ్యాక్డ్రాప్, అంటే అక్కడంతా ఫ్యాషన్ బ్యాక్డ్రాప్ సినిమాలే వస్తాయి, మీరు హైడ్ అండ్ సీక్ అని గేమ్ తీస్తున్నారు కదా, ఏంటి? లేదు, ఇది 2024 అంత మారిపోయింది, చదువుకుంటున్నారు, మనం బీటెక్ కాలేజెస్ అన్ని వచ్చిన తర్వాత అలా ఏం లేదు. ఫ్యాక్షనిజం అనేది ఎప్పుడు ఎండ్ అయిపోయింది. యా, ద స్టోరీ స్టార్ట్స్ ఫ్రమ్ కర్నూల్ అండ్ ఇట్ ద జర్నీ స్టార్ట్స్ ఫ్రమ్ ద కర్నూల్, దట్స్ ఇట్. అందుకు కొండారెడ్డి బుర్జిని తీసుకున్నాను. కొండారెడ్డి బుర్జి కింద పోలీసులు ఎదురుగా ఉన్నా కూడా సంథింగ్ ఏదో పద్మవ్యూహం లాంటిది ఏదో జరుగుతుందని చెప్పడమే ఆ మోషన్ టీజర్ యొక్క ఇంటెన్షన్ అంతే. విశ్వంత్ గారు, ఒకవైపు గేమ్ చేంజర్ లో చేస్తూ ఇంకోవైపు హైడ్ అండ్ సీక్ అనే గేమ్ లో చేశారు, ఎలా ఉంది ఈ సినిమా ఎక్స్పీరియన్స్? బాగుందండి, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంతేనా? ఎక్స్పీరియన్స్ వాజ్ వండర్ఫుల్ అండి. హైడ్ అండ్ సీక్ మేము లాస్ట్ ఇయర్ నుంచి అంటే సినిమా షూటింగ్ జనరల్గా అట్లే జరుగుతుంది, లాస్ట్ ఇయర్ నుంచి షూట్ చేస్తున్నాం. సో బాగా చేసాం, ఎందుకంటే ఈ సినిమా బై సినిమా ఒక స్టెప్ ఎక్కాలనుకుంటాం కదా ఎవరైనా యాజ్ యాక్టర్స్ కానీ హీరోల కింద. ఒక సినిమా ఎక్కితే నెక్స్ట్ స్టెప్ ఇంకొక మంచి సినిమా రావాలి అనుకుంటాం. ఆ ప్రాసెస్లో చూస్ చేసుకున్న సినిమా ఇది. అంటే నా కెరీర్లోనే కాదు, జనరల్గా ఇప్పుడు వస్తున్న తెలుగు సినిమాల్లో కూడా ఇంత గ్రాఫికల్ ఆర్ ఇంత విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ సినిమా, ఒక జాన్రాని పట్టుకుని ఉన్న సినిమా కొన్ని తక్కువే వస్తున్నాయి జనరల్. సో ఆ ప్రాసెస్లో ఒక సినిమాని మనం ఇట్లే చేద్దాం, ఏమీ కమర్షియలైజ్గా మారొద్దు, ప్యూర్ మనం మొత్తం ఇట్లా గ్రాఫిక్ వాడి చెప్పాలంటే వాడి చెప్దాం, వాటికి ఖర్చు పెడదామని అంత ఇన్నోవేటివ్గా థింక్ చేసాం. దానికి సపోర్ట్ చేస్తున్న మా ప్రొడ్యూసర్కి నరేంద్ర గారికి అండ్ డైరెక్టర్ విజన్ అండ్ హిస్ డైనమిక్స్కి మాకు బాగా సపోర్ట్ దొరికింది. అట్లాంటి టైంలో ఛాన్స్ దొరికినప్పుడు చేస్తే అదిరిపోయే సినిమా చేయాలి ఇంకా అనుకుని ఇంకా వీ స్టార్టెడ్ దిస్ హైడ్ అండ్ సీక్ అండి. గేమ్ చేంజర్లో మీ రోల్ ఎలా ఉంటుందండి? నాకు చెప్పినప్పటి నుంచి నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించిందండి, నాకు బాగుంటుందని నేను ఫీల్ అవుతున్నాను. బికాజ్ ఎవ్రీ ఫ్రేమ్లో నన్ను నేను చూసుకున్నప్పుడు ఎందుకంటే ఆ క్యాన్వాస్ చాలా పెద్దది కదండి. వెన్ యూఆర్ వర్కింగ్ ఇన్ ఐ డోంట్ నో హౌ మెనీ క్రోర్స్, ఒక 200+ crores, 300+ crores ఫిల్మ్స్, క్యాన్వాస్ అదిరిపోద్ది సాధారణంగా. అంత పెద్ద క్యాన్వాస్లో యాక్టర్స్ మధ్యలో చూడడం అది ఎవ్రీథింగ్. సో దట్ ఫెల్ట్ వెరీ గుడ్ అండి ఫస్ట్లీ. అండ్ ఐ గాట్ టు షేర్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ చరణ్ గారితో కానీ, చరణ్ అంతా యాక్ట్ చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ బ్రిలియంట్ అండి. సో దానికన్నా ముఖ్యంగా శంకర్ సార్తో వచ్చేయడం నాకు క్రేజీ థాట్ అండి. అంటే ఇప్పుడు ఈ రోజు నుంచి ఇంకొక 2-3 years డౌన్ ద లేన్ వెన్ నేను కమర్షియలీ వీ మేక్ ఇట్ వెరీ బిగ్ ఇన్ నెంబర్స్, స్టిల్ శంకర్ గారు హ్యాస్ హిజ్ ఓన్ బిగ్ నెంబర్స్. అంటే అప్పటికి కమల్ హాసన్ గారు ఉంటారు, అప్పటికి చరణ్ లాంటి వాళ్ళు ఉంటారు. సో ఆ ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్ అనే థాట్కి అప్పటికి వెళ్ళినా ఆయనకి ఇంకొక లెవెల్లో ఉంటారు. సో అలాంటిది వెన్ యూ గెట్ అ ఛాన్స్ టు వర్క్ విత్ సచ్ టాలెంటెడ్ అండ్ బిగ్ డైరెక్టర్, వెంటనే గ్రాప్ చేసుకోవాలి అండ్ వెంటనే అది పెద్ద అచీవ్మెంట్ కింద ఫీల్ అవ్వాలి. ఐ ఫీల్ ఇట్ ఈస్ అన్ అచీవ్మెంట్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ రానా గారు, దిస్ ఇస్ రాన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్ అండ్ సీక్ అనే టైటిల్ చాలా క్యాచీగా ఉంది. అండ్ మూవీ పరంగా చూస్తే క్రైమ్ అండ్ థ్రిల్లర్స్ రెగ్యులర్గా ఉంటాయి. ఎప్పుడు చూసే క్రైమ్ అండ్ థ్రిల్లర్స్ మూవీకి ఈ మూవీకి డిఫరెన్స్ ఏంటి? ఈ సినిమా నేనే డైరెక్ట్ చేశాను, మిగతా వేరే వాళ్ళు చేశారు. యా, విశ్వంత్ బ్రో ఇక్కడ హాయ్ హాయ్. సో ఏంటి, ఏ పాయింట్ నచ్చింది? అంటే థ్రిల్లర్స్ చాలా వస్తూ ఉన్నాయి మనకి,
మోస్ట్లీ ఈ మధ్యన ఓటీటీస్లో ఎక్కువ ఎడిక్ట్ అయిపోయారు థ్రిల్లర్స్ అండ్ హారర్స్కి. సో వాట్ ఈస్ ద పాయింట్ యూ లైక్డ్ ఇన్ ద మూవీ ఆయన చెప్పినప్పుడు చేయడానికి? The most crucial thing in this film is about how we are how we made a new kind of film. అంటే ఆ న్యూ కైండ్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు కొన్ని సినిమాలు చూసుంటారు, ఒక గేమింగ్ బేస్డ్ ఫిల్మ్స్. అంటే ఎప్పుడులోనో ట్రాన్ వచ్చింది. వీఆర్ నాట్ సేయింగ్ వి మేడ్ ట్రాన్, మొత్తం యానిమేటెడ్ చేయలేము. ఆ తర్వాత దిస్ మూవీ కాల్డ్ రెడీ ప్లేయర్ 1 అని ఒక గేమ్ ఉంటుందండి. అంటే అందరూ ఒక గేమర్స్ అందరూ చేసుకునే సినిమాలు లాంటి గేమ్. అట్లాంటి సినిమాలు వెరీ న్యూ టు ద జానర్ అండి. అవి మనం ఆ రోజు మనకి ఆపర్చునిటీ లేదా చూడడానికి, ఈ రోజు నెట్ఫ్లిక్స్లో అన్ని ఆపర్చునిటీ చూసి ఆ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాం చూసారా, ఒక గేమ్ చూసాక, ఆ సినిమా అంతా చూసాక, ఈ అమ్మాయి ఇదంతా ఒక గేమ్ లా చూపించాడు, ఇదిలా చూపించాడు. సో అలా హైడ్ అండ్ సీక్ ఈస్ అ గేమ్ దట్ వీ వాంట్ టు ప్రెజెంట్ యూ. ఇట్స్ అ మూవీ, ఇట్స్ అ గేమ్ ప్యాక్డ్ ఇన్ అ మూవీ. ఒక ఇంట్రెస్టింగ్ ట్రిగర్ చేస్తుంటుంది, నెక్స్ట్ ఏంట్ అనే ట్రిగర్ ఎలిమెంట్స్తో. సో జస్ట్ ఒక స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాలా చేసుకుంటే వెళ్ళిపోయేది కాదు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చాం మేము. అంటే వేరెవర్ నీడెడ్ వి బ్రాట్ ఇన్ గ్రాఫిక్స్ టు లైక్ గివ్ యూ దట్ ఎక్స్పీరియన్స్. అరే క్రేజీ, సడన్ గా ఏంటిది స్క్రీన్ మొత్తం మారింది ఇలా ఉంది అనే ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చాం. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ని ఫస్ట్ నుంచి ఆ థాట్ ఉంది కాబట్టి అది ఆ పాయింట్ నచ్చి మేము ఇలాంటి చేద్దాం. శిల్ప గారు, ఇన్ యువర్ ఇన్స్టా ప్రొఫైల్ యూ హ్యావ్ మెన్షన్ దట్ హీరోయిన్ నో యాక్టర్ ఎస్. అంటే వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యూ వాంటెడ్ టు మేక్? ఇందులో కాప్ రోల్ అంటున్నారు, బట్ ఎవ్రీ వన్ సేస్ హీరోయిన్. So what is your main theme to make the role of a heroine and an actor? I think it's a character. I told at the same time about when there was an introduction also. I think I'm very fortunate that I get strong and dynamic characters. I don't know if I'm manifesting or I am searching for one, but throughout my career, if you see all my films, there is a character. I'm not just there because there has to be a heroine. I'm there because there is a purpose. If you take out my character from the movie won't go forward. So I think I'm very fortunate to get such movies. At the same time, I'm very choosy as well. I don't know if it's good for me, but I think it's the clarity also. So in that way, I feel I'm an actor, not a heroine, but on a stereotypical note, everyone calls the actor as a heroine, yeah. Actress as a heroine. Rana garu, motion teaser lo we can see the animated characters. ఎక్కువగా రివీల్ ఫేసెస్ ఎవరు రివీల్ చేయకుండా, అండ్ దెర్ ఇస్ ఎ మేజ్ త్రూ ట్రావెల్ చేస్తూ. సో ఈజ్ ద మెయిన్ థీమ్ విల్ బి లైక్ మేజ్ ఆఫ్ ద స్టోరీ, లేదా వేరే ఏదన్నా అంటే ఆ టైప్లో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయని చెప్పడానికి? ప్రతి ఒక్క లైఫ్లో మనం పద్మవ్యూహం లాంటి కష్టంలో ఉంటాము. మనం అది ఇండివిజువల్గా ఫేస్ చేస్తూ ఉంటాము. బట్ ఫస్ట్ టైం స్క్రీన్ మీద తీసుకొచ్చాము. డెఫినెట్గా ఇట్ విల్ బి లైక్ ఎ మేజ్ ఫర్ అన్ ఆడియన్స్. పజిల్ సాల్వింగ్ లానే ఉంటుంది. యా, వెరీ ట్రూ సార్. జనరల్గా మోషన్ పోస్టర్ ఉంటుంది, లేకపోతే సపరేట్గా గ్లిమ్స్ ఎట్లాంటివి రిలీజ్ చేస్తారు. ఈ ఐడియా ఎవరు సార్ మోషన్ టీజర్ అని? యా, ఐడియా నాదే. బట్ ఇక్కడ ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ సినిమాస్ వస్తున్నాయి. శుక్రవారం అయిందంటే కరివేపాకులన్నీ అట్లా పక్కన పెట్టేస్తాం. సో ఎలా మనం అవుట్ స్టాండ్ అవ్వాలి, వీ నీడ్ టు బ్రేక్ ద రూల్స్ అని ఫస్ట్ ఇనిషియేటివ్గా నేను తీసుకొని విశ్వన్ గారికి చెప్పాను. బ్రో ఇలా మోషన్ పోస్టర్ వద్దు, ఒక యానిమేటెడ్తో మన కథలో పార్ట్ ఉంది కాబట్టి వి ట్రైడ్ మోషన్ టీజర్. మనకు నచ్చకపోతే కంటెంట్ని పక్కన పెట్టేసుకున్న టైంలో వీ నీడ్ టు ఓవర్కమ్ దట్ అని నేను విశ్వం బ్రో డిసైడ్ అయ్యాము. సో దానికి సపోర్టివ్గా విఎఫ్ఎక్స్ టీమ్ మన విక్రన్న వాళ్ళ. సో ఒక యానిమేటెడ్ టీజర్ చేస్తే ఇప్పుడు మీకు ఫర్ ది వెరీ ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో దానికోసం అంతే, టు గివ్ అన్ ఎక్స్పీరియన్స్, టు మేక్ ఎ ప్రామిస్ అండ్ టు మేక్ ఎ స్టేట్మెంట్ దట్ హైడ్ అండ్ సీక్ ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ ఫిలిం. ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ ప్లేస్ ఇన్ ద క్రైమ్ థ్రిల్లర్. అండ్ మోర్ ఓవర్, ఈ సినిమా చూసిన తర్వాత రీసెంట్ టైమ్స్లో చూసిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మీరు చూసారన్న ఒక మార్క్ అయితే వీఆర్ గోయింగ్ టు గివ్ దట్. ఆల్ ద బెస్ట్ అండి. బట్ యూఆర్ స్పీకింగ్ వెరీ కాన్ఫిడెంట్లీ. అంటే అవుట్పుట్ అంత బాగా వచ్చిందన్న, లేకపోతే అంతేగా? లేకుంటే నేను రెండో సినిమాకి చూస్తే మీరు రారు. ఓకే, వద్దులేరా బాబు నువ్వు స్టోరీ చెప్తా ఉంటా. అంటే ఒక డెబ్యూ ఫిల్మ్, ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా నార్మల్ గా మాట్లాడేస్తాం. అంత మనోళ్ళే కదా మీడియా, వి యూస్ టు సీ ఎవ్రీ డే కాబట్టి. ఆల్ ద బెస్ట్. యా, థ్యాంక్ యూ.
డైరెక్టర్ గారు అంటే ఈ సినిమాకి మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారి స్టూడెంట్ టీచర్ అంట కదా, సో ఎలా అప్రోచ్ అయ్యారు, ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అసలు సినిమా మ్యూజిక్ అంటే అండి తను చాలా బౌండరీస్ని బ్రేక్ చేశాడు. మేము ఈ సినిమాకు ఓటీటీలో మంచి ఆఫర్ వచ్చినా కూడా వై వీఆర్ కమింగ్ టు థియేటర్స్ అంటే టు గివ్ అన్ ఎక్స్పీరియన్స్ విత్ ద సౌండ్, టు గివ్ అన్ ఎక్స్పీరియన్స్ విత్ ద స్టోరీ, టు గివ్ అన్ ఎక్స్పీరియన్స్ విత్ ద స్క్రీన్ ప్లే, టు గివ్ అన్ ఎక్స్పీరియన్స్ విత్ ద యాక్టర్స్, ద వే పర్ఫార్మ్. దీంట్లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్ ఉంటుంది. వి మేడ్ ఎ మెనీ వర్క్ షాప్ ఆన్ దట్. సో మేమైతే డిపార్ట్మెంట్ సైడ్ మేమెంత కష్టపడతామో మాకు డబల్ లీజో తన టీం కష్టపడ్డారు. సో హీఈస్ గోయింగ్ టు బి ద ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫ్రమ్ ద నెక్స్ట్ ఈ మూవీ రిలీజ్ తర్వాత. శ్రీధర్ రెడ్డి గారు హాయ్ సార్. అంటే మీ ఏ సినిమా చూసినా ఎక్కువ మీరు పోలీస్ క్యారెక్టర్స్ ఎక్కువ బాగా మీకు ఉంటుంటాయి. సో ఇందులో ఎలాంటి క్యారెక్టర్ చేశారు ఏంటి? Fortunately, I played constable again here. So I will not disappoint you అండి. నాట్ రియలీ. ఇప్పుడు ఏమవుతుందంటే మనము కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఉద్యోగం జాయిన్ అవుతాం కదండి. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఉద్యోగం మారినప్పుడు మీకు అదే ఉద్యోగం ఇస్తారు సార్, కొత్తగా ఎవరు ఇవ్వరు మీకు. సో అందరు నన్ను పోలీస్ లాగానే చూస్తున్నారు. ఐ థింక్ యూ షుడ్ సీ దూతా దెన్. I think there is some flip side happening, new sense. You will see quite a good change in the roles what I'm making, I'm playing, and you will see me more like a bad guy, henchman, a politician, etc. going forward. But yes, I'm proud to be playing Kokaya in this film, and ఓకే. అంటే ఇప్పటిదాకా వచ్చినాయండి పోలీస్ క్యారెక్టర్స్, అంటే నెక్స్ట్ కూడా ఏమన్నా అలాంటివి వచ్చినాయా, తర్వాత ఏమైనా మారిందా? quite a few change వచ్చిందండి. I continue to play good మేబీ బిట్స్ అండ్ పీసెస్ చేసేది ఇప్పుడు కొంచెం లెందియర్ వన్స్ చేస్తున్నాను అనుకుంటా కాప్స్ లో. అది కాకుండా ఐఎమ్ ఆల్సో ప్లేయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్. సో యూ విల్ సీ మీ మోర్ రగడ్, మోర్ అన్రీజనబుల్ ఆన్ ద స్క్రీన్. అంటే ఓన్లీ తెలుగునా అదర్ లాంగ్వేజెస్ ఎక్కువ? I have just signed up one with Nawazuddin. I should start working for that, which is going to be a Bollywood one. ఓకే. డైరెక్టర్ కదా, ఇందాక మీ ఫ్రెండ్ ఆదిత్య హాసన్ వచ్చాడు, తను 90s అంటూ ఒక ఫ్యామిలీ తీసాడు. ఫస్ట్ సినిమా అలా, అది కూడా ఓటీటీలో రావటం మంచి అందరికి రీచ్ అయింది. సో మీరు ఫస్ట్ ఒక క్రైమ్ థ్రిల్లర్ తోటే వస్తున్నారు, ఎంత అంటే ఏంటి ఒక కాన్ఫిడెన్స్ ఏంటి? ఇండివిజువల్ చాయిస్ అండి, దట్స్ మై స్ట్రెంగ్త్ అని నేను నమ్ముతాను. మేము ఫ్రెండ్స్ అయినంత మాత్రాన ఇద్దరు ఒకే జానర్ సినిమాస్ ప్రజెంట్ చేయాలని లేదు. బట్ ఐ డిస్కస్ ఏ లాట్ విత్ ఆది. చెప్పాను కదా, తను కష్టాలను అంత సులువుగా పంచుకుంటాడు, కథల్ని కూడా అంతే ఈజీగా పంచుకుంటాడు. సో తన స్ట్రెంగ్త్ దాంట్లో ఎంత స్ట్రాంగో లైక్ ద సేమ్ దీంట్లో అంతే. డైరెక్టర్ గారు అన్న హైడ్ అండ్ సీక్ అని పెట్టారు, ఇది బిస్కెట్ కంపెనీ పేరు. మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా కాపీ రైట్ కానీ అలాంటిది ఏమైనా వస్తుందా? మా దగ్గర నుండే తీసుకున్నారు వాళ్ళ. ఓకే, ఇది చాలా కాలం నుంచి ఉంది కదా హెడ్ అండ్ సీక్ అనేది. సారీ అన్న, అలా కాదు. బిస్కెట్ కంపెనీ, ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ టు దిస్. చిన్న పిల్లలు ఇన్వాల్వ్ అయ్యారండి ఈ హైడ్ అండ్ సీక్ అంటే మనకు టక్కని గుర్తొచ్చేది ఏంటి, అరే పిల్లోడు ఏడుస్తుంటే వాడికి. సార్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాం సార్, ఆడి బిస్కెట్ కంపెనీ పెట్టే ముందర నుంచి. ఇప్పుడు ఆ పేరు ఎవడ పెట్టాడు ఎవడికి తెలుసు. ఫస్ట్ అది అక్కడ కనుక్కుని రావాలి మన పూర్వీకులను అడిగి, ఫస్ట్ ఎప్పుడు హైడ్ అండ్ సీక్ అని పెట్టారు ఇంగ్లీష్ లో అని. సో అది కామన్ నేమ్స్ అండి అన్ని. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ నాట్ లైక్ దాట్. మనకు హైడ్ అండ్ సీక్ అంటే మన పిల్లలకు టక్కని బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తాం కదా. ఈ స్టోరీ ఈజ్ మోర్ ఇన్వాల్వ్, చాలా చిన్న పిల్లల నుండి స్టార్ట్ అవుతుంది, గ్రౌండ్ లెవెల్ నుండి కథ మొదలవుతుంది. సో ఈ కథ హైడ్ అండ్ సీక్ అంటే పిల్లలకు కనెక్ట్ అవ్వాలి కాబట్టి we named it as hide and seek. All the best. Thank you. విశ్వంత్ భాయ్, ఇందాక మీరు చెప్తూ సినిమా జరుగుతున్నప్పుడు తర్వాత ఎడిటింగ్ టేబుల్ మీద నవీన్కి చూపించాము అని చెప్తున్నారు. ఎందుకంటే ఇదంతా ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. ఎందుకు మళ్ళీ సెకండ్ థాట్ ఎందుకు వెళ్తున్నారు నవీన్ దగ్గరికి? బెటర్మెంట్ కోసమా లేకపోతే? లేదు సార్, జనరల్లీ ఇప్పుడు మేమందరం కలిసి స్టార్ట్ అయిన జనరేషన్స్. మేము ఇన్ సినిమా, నేను నవీన్, నేను ప్రాబ్లీ నా ఫస్ట్ సినిమా అప్పటి నుంచి ఆయన నాకు తెలుసు, ఆయన డైరెక్షన్ టీం నుంచి తెలుసు. సో ఆయన డైరెక్షన్ అప్పుడు, సో మా థాట్ ప్రాసెస్లో ఒకళ్ళు మేము ఇష్టపడతాం.
అంటే నేను ఏదైనా సినిమా చేస్తుంటే ఇలా చేస్తున్నాను బ్రో వాట్సాప్ వాట్ యూ థింక్ అంటే తను కూడా బ్రో నేను ఇది చేస్తున్నాను వాట్ యూ థింక్ అని. సో ఎలా ఒక ఇద్దరు ఫ్రెండ్స్ పంచుకుంటాం అలాగా. సో ఒకరికొకళ్ళు అది కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతాం. అండ్ ఎస్పెషలీ బసీకి ఏంటంటే బసీ వర్క్డ్ విత్ నవీన్ ఆయన సినిమాకి. సో ఫర్ బసీ ఎలా ఉంటుందంటే ఒక మెంటర్లా ఉంటాడు నవీన్. సో ఆ ఈక్వేషన్ అందరికీ ఉంది. నాకు ఒక ఫ్రెండ్ అనే ఈక్వేషన్ ఉంది, బసీకి ఒక మెంటర్ అనే ఈక్వేషన్. సో ఉన్నప్పుడు దెర్ ఇస్ నో రాంగ్ ఇన్ గోయింగ్ అండ్ సేయింగ్ బ్రో వి మేడ్ సంథింగ్ కిక్ యాస్, నువ్వు చూడు నీది కూడా ఉంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనేది. అది అంతే, దాని మించి సెకండ్ థాట్ ఏం కాదండి. బట్ ఒక తెలియని కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒక థర్డ్ పర్సన్ ఎవరొకరు చూడాలి, అది మీకు చూపిస్తే వెంటనే రివ్యూ వచ్చేస్తుంది బయటికి. సో అందుకు మేము ప్రెస్ మీడియాకి చూపించకుండా ఫస్ట్ తెలిసిన వాళ్ళకి చూపిస్తాం కదా, అలాగా అంతే. కరెక్ట్ గారు. సార్ రకరకాల ప్రెస్ మీట్లకు వస్తూ ఉంటాం, రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం, చాలా మంది డైరెక్టర్లు చూస్తాం, హీరోలు చూస్తాం. వాళ్ళు ప్రతి ఫ్రైడే ముందు ఇక్కడికి వచ్చి మాట్లాడే మాటలు మీకులాగానే మాట్లాడతారు. కాన్ఫిడెంట్, అద్భుతం, అమోఘం అని చెప్పేస్తూ ఉంటారు. మేము సినిమాలు చూస్తూ ఉంటాం. ఏంది ఇది, కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా, లేకపోతే రెండింటిలో తేడా ఉంటుంది? ఎందుకంటే మీ ప్రాజెక్టు రాపోద్దని ఎవరో సినిమాలు తీరు, మీ ప్రాజెక్ట్ మీకు ముద్దే. చెప్పండి సార్. యూ కెన్ డ్రా యువర్ ఓన్ కంక్లూజన్ సార్. ఎందుకంటే ఒక కథ మీద ఒక కథను మనం ఐడియా పుట్టిన దగ్గర నుండి మనం చాలా రోజులు మ్యారినేట్ చేస్తూ వస్తాము. మేము సరదాగా అయితే 5 years 3 years ఒక కథ మీద ఇన్వెస్ట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోలేం కదా. సో వెన్ వీఆర్ స్పెండింగ్ ఇనఫ్ టైమ్ ఆన్ ద ప్రాజెక్ట్, వెన్ వీ నో ద రియాలిటీ, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో స్పెండ్ చేసిన ఆ మ్యారినేషన్ అవుతూ వచ్చిన కాన్ఫిడెన్స్ తాలూకు మాటలే ఇంతే. కానీ ఐ డోంట్ వాంట్ టు షో సంథింగ్ ఫ్రమ్ మై వాయిస్. నేను ఈరోజు ఎంత మాట్లాడినా మై సినిమా నీడ్ టు స్పీక్ మచ్ మోర్ దాన్ మై వర్డ్స్. సో అంతే. ఈ సినిమా ఒక 2-3 ప్రివ్యూస్ అయ్యాయి. సో ఫర్ ది లైఫ్లో నేను 30 ఏళ్ళుగా ఎప్పుడు గెలవలేదు సార్. నా గెలుపు ఆ ప్రివ్యూతో మొదలైంది. సో అంతే కాన్ఫిడెన్స్. నా ఫస్ట్ గెలుపు ఐడెన్సీకి ఇచ్చింది కాబట్టి నా వాయిస్ మీకు ప్రజెంట్ చేశాను. డోంట్ టేక్ రాంగ్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, హాయ్, దిస్ ఇస్ కౌసల్య. ఇది హైడ్ అండ్ సీక్ స్క్విడ్ గేమ్ అంత థ్రిల్లింగ్ గా ఉంటుందా? కుడ్ వి ఎక్స్పెక్ట్ దట్? యా, ఇట్ విల్ బి. సి, స్క్విడ్ గేమ్ ఈజ్ కంప్లీట్లీ గేమ్ బేస్డ్ ఉంటుంది. ఇది ఏంటంటే మన వెన్ వి డ్రా ద బౌండరీస్ బిట్వీన్ ద క్రైమ్ థ్రిల్లర్స్లో ఒక బౌండరీస్ మనం ఏదైతే డ్రా చేసుకుంటామో, మీరు చూసిన ప్రతి క్రైమ్ థ్రిల్లర్ యొక్క స్క్రీన్ ప్లేని బ్రేక్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. అండ్ హీరోయిన్ తనది సపోర్టింగ్ క్యారెక్టర్ లా ఉంటుందా, ఆర్ షీ యాడ్స్ వాల్యూ టు ద స్టోరీ? నో, యా, దీంట్లో ఏంటంటే దెర్ విల్ బి 2 వరల్డ్. ఒకటి శివ, ఒకటి దుర్గా. దుర్గా విల్ కన్సిడర్ యాజ్ ఎ వైష్ణవి. ఈ 2 వరల్డ్స్ ఉంటాయి. ఈ 2 శివ వరల్డ్, వైష్ణవి వరల్డ్, వెన్ దే మీట్ టుగెదర్ దే విల్ కొలైడ్ విత్ సమ్ బిగ్గర్ కాస్ట్. సో దెర్ విల్ బి 2 వరల్డ్స్, 2 ఇండివిజువల్ క్యారెక్టర్స్, అలా ఉంటుంది. సో అలా ఏంటి, డైలాగ్ రైటర్ వచ్చేసి హీ హ్యాస్ గుడ్ సెన్స్ ఆఫ్ కామెడీ. ప్రేమలు అండ్ మొన్న డెడ్ పూల్ కూడా చాలా బాగా రాశారు. సో కామెడీ కూడా బాగా ఎక్స్పెక్ట్ చేశాను. ఆది డైలాగ్స్ రాయలేదు. యా యా, ఇది నేను ఆది డైరెక్టర్ గారు. యా యా, అది ఇప్పుడు ఈ ఫస్ట్ ఫిలిం కాదండి, ఎటువంటి ఛాలెంజ్ మెయింటైన్ చేశారు ఈ మూవీ చేయడానికి? అంటే ఒక రైటర్ కష్టపడ్డారా, ఒక డైరెక్షన్ కష్టపడ్డారా? అంటే ఈజీగా ఏది అనిపించింది, ఏది కష్టం అనిపించింది? I couldn't get it, Anna. Can you? ఈ ఫస్ట్ ఫిలిం కి మీరు ఎటువంటి ఛాలెంజ్ ఫేస్ చేశారు? ఐ మీన్ రైటర్ గా చేశారు, డైరెక్టర్ గా చేశారు. ఎటువంటి ఈజీగా అనిపించింది, ఏది కష్టంగా అనిపించింది, రైటర్ కన్నా డైరెక్టర్ కన్నా? సినిమా అంటే మనకు క్రియేటింగే కదండి. ప్రతిరోజు ఒకటికి పేపర్ మీద నుండి స్క్రీన్ కి తీసుకెళ్లడమే కదా. సో ఎవ్రీడే ఈజ్ ఎ ఛాలెంజింగ్, బట్ వీ లవ్ దట్ ఛాలెంజ్. సో ఇప్పుడు ఒక మోడర్న్ రైటర్స్ అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఒక సినిమా మీద. సో మీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే ఆ పోస్టర్ చూస్తే విరూపాక్ష గుర్తొచ్చింది. సో అది ఎట్లా చేశారు అది పోస్టర్ అనేది? పోస్టర్ విరూపాక్ష బిఫోర్ దట్ ఇది డిజైన్ అయిపోయింది, బట్ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదండి. ఇది ఒక డిఫరెంట్ వరల్డ్, విరూపాక్ష ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్. యా, ట్యాగ్ లో నోట్ ఇచ్చారు, డ్రీమర్ కెన్ బి అచీవర్ ఆర్ డిస్ట్రాయర్. చెప్తారు మీనింగ్? చూస్తున్నాం కదా, అంతే.